బీపీ ఉన్నవాళ్ళు వాకింగ్, జిమ్, ఎక్సర్సైజ్ ఇలా యోగా ఏం చేసినా కూడా ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. బీపీ ఉన్న వాళ్ళకి సింపథిక్ నర్వస్ యొక్క స్టిమ్యులేషన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దీని కారణంగా హార్ట్ యొక్క ఆర్టరీ వాల్స్ ఎక్కువగా కాంట్రాక్షన్కి గురవడం లేదంటే నేరోగా మారడం జరుగుతుంది. దానివల్ల హార్ట్కి బ్లడ్ని పంప్ చేయడం అనేది చాలా ప్రెజర్తో కూడుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి యాక్టివిటీ అంటే మెంటల్గా కావచ్చు లేదా ఫిజికల్గా కావచ్చు, ప్రతి యాక్టివిటీ కూడా ఎలా ఉండాలి అంటే బ్యాలెన్స్గా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే చూడండి, మనం మెంటల్గా కొంచెం అగ్రివేట్ అయినా, ఎగ్జైట్ అయినప్పుడు, టెన్షన్కి గురైనప్పుడు ఏమవుతుంది, బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా మన ఫిజికల్ యాక్టివిటీ కూడా కొంచెం ఏ పనైనా మనం వేగంగా చేసేటప్పటికి ఆటోమేటిక్గా బీపీ అనేది రేజ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి యాక్టివిటీ కూడా బ్యాలెన్స్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మనం ఎందుకు చేస్తాం, మనం హెల్తీగా ఉండడానికి. ఏ విధంగా ఉపయోగపడాలి అంటే మన బీపీని కంట్రోల్లోకి తీసుకురావడానికి ఉపయోగపడాలి, కానీ మన బీపీని పెంచే విధంగా ఉండకూడదు. కాబట్టి మీరు వాకింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, రిలాక్సేషన్ మూడ్తో చేయాలి. ఏదో వెయిట్ లాస్ అవ్వాలి లేదంటే ఏదో కష్టపడిపోవాలి అన్నట్లుగా వాకింగ్ చేస్తున్నట్లుగా, రన్నింగ్ చేస్తున్నట్లుగా వేగంగా అయితే చేయకూడదు. ఒక రిలాక్సేషన్ మూడ్తో చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని చూస్తూ, నేచర్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి. అసలు విషయాలు కానీ, ఇంట్లో సమస్యలు కానీ ఇవి ఆలోచిస్తూ చేయకూడదు. అంటే కంప్లీట్గా ఒక రిలాక్సేషన్ మూడ్తో చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే సింపథిక్ నర్వస్ యొక్క స్టిమ్యులేషన్ తగ్గించుకోవడానికి మీ వాకింగ్ అనేది మీకు ఉపయోగపడడం జరుగుతుంది. దానివల్ల బీపీ తగ్గడానికి మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ ఎలా చేయాలి. యాక్చువల్గా ఎక్సర్సైజ్, జిమ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనం వేగంగా చేస్తాం కదా. ఎప్పుడైతే మనం వేగంగా చేస్తామో మన శ్వాస రేట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. శ్వాస రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ బీట్ పెరుగుతుంది, బీపీ కూడా రేజ్ అవ్వడం జరుగుతుంది. మన సింపథిక్ నర్వస్ యొక్క స్టిమ్యులేషన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది తప్ప స్టిమ్యులేషన్ని తగ్గించడానికి ఉపయోగపడదు. కాబట్టి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే హై బీపీ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ చేయకుండా ఉండడమే మంచిది. ఓకే, ఇంకా యోగా ఏ విధంగా చేయాలి. యాక్చువల్గా యోగా అనేది ఎలా చేస్తాము, ఒక రిలాక్సేషన్ మూడ్తో చేస్తాము, మైండ్ ఫోకస్ చేస్తాము, ఆసనానికి మధ్య రిలాక్స్ అవుతూ ఉంటాము. టోటల్ మన ప్రాక్టీస్ అంతా ఈ విధంగా ఉండాలి. ఈ మధ్య మనం చూస్తున్నాం యోగా కూడా ఎలా చేస్తున్నారు అంటే ఎక్సర్సైజ్ ఎలా చేయిస్తారు ఒకదాని తర్వాత ఒకటి, అదే మాదిరిగా యోగా కూడా అలానే చేయిస్తున్నారు. యోగా అలా చేయకూడదు, రిలాక్స్ అవుతూ నిదానంగా చేయాలి. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, డీప్ ఇన్హలేషన్స్ జరగడానికి, పూర్తిగా లంగ్స్ యూటిలైజ్ అవ్వడానికి, వాటికి మనం రెస్ట్ కూడా ఇవ్వగలుగుతూ ఉంటాం. మీరు చేసేటువంటి యోగాలో ఇన్వర్టెడ్ ఆసనాలు చేయొద్దు, అంటే తల కిందుగా పెట్టి చేసేటువంటి ఆసనాలు చేయకూడదు. ఇంకా ముందుకు ఫార్వర్డ్ అయ్యేటువంటి ఆసనాలు ఇవి కూడా చేయొద్దు. ఇవి రెండు చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ ప్రెజర్తో వెళ్ళడం జరుగుతుంది. సో దానివల్ల మన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేయొచ్చా, సూర్య నమస్కారాలు కూడా చేయకూడదు. ఎందుకంటే సూర్య నమస్కారాలు ఎలా చేస్తాము, ఎక్సర్సైజ్లా ఒకదాని తర్వాత ఒకటి వేగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి వేగంగా చేసేవి ఏవైనా కూడా మీ జిమ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, లేదా సూర్య నమస్కారాలు కావచ్చు, ఏదైనా కూడా చేయకూడదు. ఈ వేగంగా చేసేవి చేయడం వల్ల సింపథిక్ నర్వస్ యొక్క స్టిమ్యులేషన్ ఎక్కువగా స్పీడప్ అయిపోతుంది. తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం అయిపోతుంది అనమాట. కాబట్టి సూర్య నమస్కారాలు చేయకూడదు. ఒకవేళ మీరు చెయ్యాలి తప్పదు అనుకుంటే కనుక మీరు మెడిసిన్స్ వాడుతూ మీ బీపీ కంట్రోల్లో ఉంటేనే సూర్య నమస్కారాలు చేయాలి. అది కూడా 3 to 6 రౌండ్స్ చేయాలి. అది కూడా రిలాక్స్గా చేయాలి. వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, జిమ్ ఏది చేసినా కూడా మన హై బీపీని కంట్రోల్లోకి తీసుకురావడానికి మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మనకు ఉపయోగపడాలి, కానీ బీపీని పెంచే విధంగా మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉండకూడదు. కాబట్టి మనం దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఏం చేసినా ప్రశాంతంగా రిలాక్సేషన్ మూడ్తో చేసినట్లయితే కనుక మనకి బీపీ తగ్గడానికి మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి.